కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో గ్రామ ఇలవేల్పు దేవతగా పూజలందుకుంటున్న శ్రీ శ్రీ మరినమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ జాతర మహోత్సవాలు గంధమ అమావాస్యకు ముందు వారం రోజులుగా గరగల్లు తీసి అమావాస్య ముందు రోజు అమ్మవారి జాగారం, అమావాస్యకు ముందు వారం రోజులు ప్రతిరోజు రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు గరగల నృత్యాలు నిర్వహిస్తారు. ఈ జాతర మహోత్సవం గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ, కాకరపల్లి యువత ఆధ్వర్యంలో కోలాటాలు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, డీజే, సరికొత్త కార్యక్రమాలు, రంగురంగుల విద్యుత్ కాంతుల మధ్య మిరుమిట్లు గొలిపే మందుగుండు సామాగ్రి సంక్రాంతి కన్నా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఇరు పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. కాకరపల్లి గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, గ్రామ యువత యువకులకు అందరికీ కూడా మా యొక్క నమస్కారములు. ఈ రోజు కాకరపల్లి గ్రామ దేవతైన శ్రీ 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 మరిడమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమాలు పురస్కరించుకుని ఈ రోజు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, గ్రామ యువత ఆధ్వర్యంలో మరెన్నడూ లేని విధంగా ఈ యొక్క జాతర మహోత్సవ కార్యక్రమాలు అమ్మవారి గ్రామ దేవతకు జరగబడుతున్నది. ఈ రోజు ఈ యొక్క అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమంలోనే భాగంగా ఈ రోజు మేము ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని అడిగినా లేదనకుండా కాదనకుండా ఈ యొక్క జాతర మహోత్సవానికి ప్రతి ఒక్కరు కూడా తండోపతండాలుగా మాకు సందాలు అందించి మేము అందరూ ఉన్నా మీరు జాతర మహోత్సవ కార్యక్రమాలు నడిపించాలని చెప్పి మా యొక్క కమిటీ వారికి, అలాగే ఈ యొక్క సేవా కమిటీ సభ్యులకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి సందాల రూపాల్లో మాకు గ్రామ ప్రజలు అలాగే వర్తక సేవా సంఘ సభ్యులు అందరూ మాకు చందాలు అందించి ఈ రోజు జాతర మహోత్సవ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ఈ రోజు కాకరపల్లి గ్రామంలోనే ఎన్నడూ లేని విధంగా ఈ రోజు యొక్క జాతర మహోత్సవం జరుగుతున్నదంటే అది కేవలం గ్రామ ప్రజలు, గ్రామ యువత, అలాగే గ్రామ ప్రజలు, అలాగే వర్తక సేవా సంఘ సభ్యులు అందరి సమక్షంలో అందరి యొక్క వారి సమక్షంలో వారి ప్రోత్సాహంతో ఈ యొక్క జాతర మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. అలాగే ఈ రోజు ఈ యొక్క అమ్మవారి ఆలయానికి తండోపతండాలుగా గ్రామ ప్రజలు, గ్రామ భక్తులు, అమ్మవారి సేవా కమిటీ సభ్యులు అందరూ కూడా ఉదయం నుంచి సేవా కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క సేవను అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఖాళీ లేకుండా ఎక్కడి నుంచి ఈరోజు మా కాకరపల్లి గ్రామంలో శ్రీ 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 మరిడమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా దయచేసిన ప్రతి ఒక్కరికి మా ఆలయ కమిటీ తరఫున, గ్రామ పంచాయతీ తరఫున, ఎవరి తరఫున అందరికీ నమస్కారం తెలియజేసుకున్నాం. గత వారం రోజుల నుంచి మేము ప్రతిరోజు గరగల సంబరం మరియు బాణాసంచా కార్యక్రమం జరుగుతుంది ప్రతిరోజు. అలాగే శుక్రవారం నాడు నుంచి చిన్న జాగారే సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే శనివారం నాడు సాంస్కృతిక కార్యక్రమాలు, డీజే డాన్స్ లో సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయని గరగల సంబరం జాగారం జరిగింది. అలాగే ఇవాళ గన్నవాసాలుగా ఇవాళ మా అతి పెద్ద పండుగ రోజు మాకు ఈ రోజు కాకరపల్లి మొత్తం 50 మంది ప్రజలు, చుట్టుపక్కల ప్రతి 50 మంది ప్రజలు ఈ కార్యక్రమానికి వచ్చి ఆశీర్వాదం తీసుకొని, తల్లి ఆశీర్వాదం తీసుకొని ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నాం. కాబట్టి మా తరపు నుంచి, మా ప్రజల తరపు నుంచి, గ్రామ ప్రజల తరపు నుంచి, మా పెద్దల నుంచి అందరి తరపున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ మరిడమ్మ సంబరాన్ని ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా జరిపిస్తానని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. శ్రీ శ్రీ కాకరపల్లి మరిడమ్మ తల్లి జాతర రంగరంగ వైభవంగా జరుగుతుంది. గత వారం రోజుల నుంచి కూడా గ్రామ ప్రజలు, మన మరిడమ్మ తల్లి భక్తులందరూ కూడా ప్రతిరోజు మా అమ్మమ్మది మీ సేవ చేయాలి, మీ పండుగ చేయాలి అలాగే ఉద్దేశంతో మా అమ్మ ఇక వరకు చేయించుకునేది. ఏమైనా ఉన్నానని అందరికీ చేత భరోసా ఇప్పించి ఒక కమిటీ వేసి పిల్లలందరికీ నేనున్నానని పిల్లలందరూ రాను, ఈ సంబరం ఘనంగా జరగడం అది అమ్మ సేవ. మేమందరూ కూడా ఈ పిల్లలందరూ ప్రోత్సహించాం. మీరు కూడా భగవరాత్రులు కూడా ఈ వారం రోజులు బట్టి నిద్రపోకుండా 15 రోజులు బట్టి నిద్రపోకుండా ఈ తల్లి సేవలోనే పాల్గొన్నారు. కాబట్టి ఇంకా ఈ పండుగ ఇంకా రంగురంగు వైభవంగా చెయ్యాలని ఇవాళ తెల్లారి ఏదో నుంచి కూడా భక్తులు అమ్మని దర్శించుకుంటూ అమ్మ మణితల్లి అంటూ మరి అమ్మని దర్శించుకుంటూ అమ్మ సేవలో పాల్గొని అమ్మ తీర్థ ప్రసాదాలు తీసుకుంటూ
అమ్మ ఆశీర్వాదాలు పొందుకుంటూ మరి అమ్మని ఎంతో ఘనంగా పూజిస్తున్నారు అమ్మని. మరి ఇలాగే కాకుండా ఈ సంఘ సభ్యులు కూడా గర్ల్స్ క్లబ్ అవ్వచ్చు, మరి మాదిరి అవ్వచ్చు, అందరూ కూడా వాళ్ళు కూడా 15 రోజులు బట్టి అమ్మ సేవలనే నియమం వేయాలి కాబట్టి వాళ్ళు కూడా చల్లంగా చేయాలి. మాకు ఆహ్లాదులు భక్తులమ్మని కలగదు, మన మనిషి భక్తులమ్మని చల్లంగా చేయాలని దీన్ని ప్రోత్సహించిన గ్రామ పెద్దలు అందరినీ కూడా చల్లంగా చేయాలని, మన గ్రామం సుశీషంగా ఉండాలని, పాడి పంటలు కలగాలని, అన్ని విధాలు మేలు కలగాలని మన మనిషిని కోరుకుంటూ ఇంకా మరి రాబోయే కాలంలో ఇంకా మన మనిషి ఇంకా ఎంత సంబరం చేయించుకుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ ముందుగా కాకరపల్లి గ్రామ ప్రజలకు మరిడంపల్లి భక్తులందరూ కూడా ముందుగా గంధామావాస్య శుభాకాంక్షలు అమ్మవారి తరఫున తెలియజేసుకుంటున్నాను. ఆ కాకరపల్లి మరినమ్మ తల్లి 100 సంవత్సరాల గొప్ప చరిత్ర ఉన్న తల్లి. గత 100 సంవత్సరాల నుంచి కూడా మా కాకరపల్లి గ్రామంలో అమ్మవారి జాతర మహోత్సవాలు గంధామావాస్య ప్రత్యేకించి విశేషంగా జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం అమ్మవారికి గ్రామ పెద్దలు, గ్రామ యూత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం అమ్మవారికి నరగతి సంబరాలు అయితేనే, సాంస్కృతిక కార్యక్రమాలు అయితే అన్ని కార్యక్రమాలు కూడా శాస్త్రోక్తంగా జరిపించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో కూడా అమ్మవారికి ఇంకా ఘనంగా గంధామావాస్య జాతర మహోత్సవాలు అమ్మవారు జరిపించుకుంటారని గ్రామ ప్రజలందరి తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పెద్దలకు, గ్రామ ప్రజలకు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అన్ని కులాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సమిష్టిగా యూత్తో కలిపి వీళ్ళంతా కూడా ఈ గంధామావాస్య అనేటువంటి జాతర మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. నాకు తెలిసినంత వరకు కూడా నేను ఇంతటి కార్యక్రమాన్ని నేను పుట్టిన తర్వాత ఇదే మొట్టమొదటిసారి చూడడం. చాలా హ్యాపీగా వీళ్ళంతా కూడా యూత్ పెద్దలు ఎవరు మనం కనిపించా కూడా యూత్ అంతా కూడా, అంటే యూత్ వచ్చేవారు కాదు, పెద్దలు ఎవరు ఉండేవారు 2-3. అలాంటిది యూత్ ప్రతి ప్రోగ్రామ్ కి కూడా చాలా చక్కగా ఏ విధమైనటువంటి డిస్ప్యూట్స్ కానీ లేకపోతే మేమే చేస్తున్నటువంటి భావన కానీ లేకుండా అందరూ సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి ఇక్కడ వీళ్ళు కోపలను కానీ లేకపోతే రజకులను కానీ, నాయి బ్రాహ్మణ్స్ అని కానీ, లేకపోతే ఎస్సీస్ అని కానీ, లేకపోతే డబ్బుల వాళ్ళగా ఎండీస్ అని కానీ వీళ్ళు తారతమ్యం లేదు. అందరూ సమిష్టిగా కలిసి ఈ జాతర మహోత్సవాన్ని చక్కగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహిళలు కూడా ఇందులో పాల్గొనడం విశేషం. మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులు కమిటీ వారు కూడా వాళ్ళతో మామూలుగా చర్చించి మేము ఉన్నామని చెప్పేసి మహిళలంతా కూడా ఈ జాతర మహోత్సవంలో పాల్గొని ఇంతటి కార్యక్రమాన్ని నేను పుట్టిన తర్వాత ఇదే మొట్టమొదటిసారి చూద్దాం. అదే ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకి ఇంకా ఏదో అద్భుతాలు జరుగుతాయి అనేటువంటి ప్రోగ్రాం పెట్టారు. ఏదో ప్రోగ్రాం ఇంకా ఏదో అద్భుతం ఉంది అనేటువంటి విధంగా చెయ్యాలని చెప్పేసి ఆ యూత్ ని, కమిటీ సభ్యుల వారిని కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.